రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి నిర్వహించిన డీవీఏపీ కార్యక్రమాన్ని లాంఛనంగా 175 నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించి అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, మేధావి వర్గంతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, నన్నయ్య యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఎస్ ప్రసన్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూరల్ సివిఏపీ కార్యాలయం నుంచి పాల్గొని ముఖ్యమంత్రి ఆలోచనలు, యువతకు ప్రోత్సాహం, నైపుణ్యం పెంపు వ్యవస్థపై కృతజ్ఞతలు తెలిపారు. ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ తమకి. కారణం దేశంలోనే మొట్టమొదటిసారిగా టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా బాటమ్ టాప్ అప్రోచ్ ద్వారా నియోజకవర్గాల్ని మండల స్థాయిలో కూడా ప్లానింగ్ చేసుకుని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి మాట తమకు చెప్పినందుకు మేము మీరు ఇందాక చెప్పిన ఒక మాట ఫోకస్డ్గా పనిచేయాలనేటువంటి మాట ఏదైతే చెప్పారో తమరు, అలా మేము ఫోకస్డ్గా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది సార్. ముఖ్యంగా ఇదివరకు జరిగినటువంటి రాజకీయ చరిత్రలో హై లెవెల్లో ఏదో ఒక నిర్ణయించడం, అది కింది స్థాయిలో గ్రామాలకి పంపించడం జరిగేది. ఇవాళ అలా కాకుండా తమరు చెప్పిన విధంగా అయితే ఎక్కడైతే మండల స్థాయి వరకు కూడా వెళ్ళి ఇక్కడ మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వాటన్నింటినీ ప్రాతిపదికగా రాష్ట్ర స్థాయిలో కమిటీ మనం దీని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్. అదేవిధంగా ఏ జిల్లాకా జిల్లా ఇప్పుడు విభజిత జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఏ జిల్లాకా జిల్లా, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి సార్. వాటిని అడ్రస్ చేయడం అనేది చాలా ప్రధానం. అన్నిటికీ ఒకటే మార్గంలా కాకుండా ఎక్కడెక్కడ ఏ ఇష్యూ ఉందనేటువంటిది మాకున్నటువంటి 7 నియోజకవర్గాలు, ఇంకొక నియోజకవర్గానికి సంబంధించిన ఒక మండలం, ఇవి మా దాంట్లో ఉన్నప్పుడు వివిధ నియోజకవర్గాల్లో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమాలు కానీ చేయాల్సిన అవసరం సార్.